ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విద్యార్థులందరికీ, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా కోవిడ్ తదనంతరం కాలేజీలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ రోజున ఒక బహిరంగ కార్యక్రమానికి వాళ్ళు రావడం, దట్టు కూడా ఏమిటంటే ఒక ఇటువంటి టాపిక్, సీరియస్ టాపిక్, దీనికోసం ఇంట్రెస్ట్గా మీరు రావటం, దానికి ఎంపిక చేసి కాలేజీల నుంచి ఎంపిక చేసి పంపించినటువంటి మీ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి, అలాగే కేబిఎన్ కాలేజీకి ఆ ప్రిన్సిపాల్కి, ముఖ్యంగా ప్రత్యేకించి లయోలా కాలేజీకి ఆ ప్రిన్సిపల్ ఫాదర్కి, తర్వాత పొలిటికల్ డిపార్ట్మెంట్ దయాకర్ గారికి, ఎస్ఆర్ఆర్ పూర్వ ప్రిన్సిపల్, ఆఫ్కోర్స్ విద్యార్థి కూడా కాలేజీకి జోషికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఈ సభ తరఫున నేను అభినందనలు తెలియజేస్తే మీ అందరినీ కూడా విద్యార్థుల పేరు పేరున నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ సబ్జెక్ట్ కోసం ఒకవైపు ఇందాక ఎవరో చెప్పారు క్రికెట్ ఏదో జరుగుతూ ఉంది, చెప్తాను ఈ క్రికెట్ జరుగుతూ ఉందని చెప్పి క్రికెట్ కోసం కాకుండా ఈ సబ్జెక్ట్ కోసం వచ్చారు. అలాగే ఇక సహజంగా సిద్ధార్థ లా కాలేజీ, సిద్ధార్థ మహిళా కాలేజీ, తర్వాత ఇంకో లా కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ, వారు కూడా వచ్చారు. బహుశా లా కాలేజీకి ఏంటంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ సబ్జెక్ట్. దట్టు మనకు ఒక టవరింగ్ పర్సనాలిటీ న్యాయ వ్యవస్థలో, ఒక సెన్సేషనల్ పర్సనాలిటీ చలమేశ్వర గారు, ఒక జేడి లక్ష్మీనారాయణ గారు, ఇటువంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్ అని వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా నేను పేరు పేరున నేను అభినందిస్తున్నాను చేస్తూ, ఎస్ దిస్ ఈస్ ద బిగినింగ్. ఇందాక అన్నట్టుగా ఇక్కడ రాజస్థాన్లో ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ మనం ఏమైందంటే రాష్ట్రం అనగానే మనకు వచ్చేది ఏంటి, ఫలానా ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షం, వీళ్ళు తెల్లార తిట్టుకోవడాలు, ఇవే అయిపోయినాయి. నో, దిస్ ఈజ్ నాట్ ద స్టేట్. స్టేట్ అంటే పీపుల్. దాంట్లో ఎవరు? యంగ్స్టర్స్. స్వామి వివేకానంద చెప్పినట్టుగా యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ సక్సెస్ సకర్ విత్ ఇన్ యూ. యూ మస్ట్ నాట్ సే దట్ యు ఆర్ వీక్. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్, టేక్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్ అని చెప్పంటాడు. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారంటేనే మీ అందరిలో కూడా ఆ స్పిరిట్, ఆ జీల్, ఆ ఎనర్జీస్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్. ఇలాంటి యువతే కావాలి ఈ దేశానికి. ఆయన చెప్పినట్టుగా ఇటువంటి యువతే ఈ దేశాన్ని జాజ్వల్యమాన దిశకు మలుపు తిప్పవలసినటువంటి ఒక మహోన్నత ఘట్టాన్ని మీ భుజస్కంధాల మీదకి సర్దుకోవాలంటే ఈ సబ్జెక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ముందుగా భాష. ఇవాళ ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టాడు, ఆంధ్ర విజ్ఞానోత్సవం అని చెప్పని అన్నప్పుడే, విజ్ఞానం అంటే ఏంటి? మీరు కాలేజీల్లో చదువుకునేది, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ మీరు, బట్ అకాడమిక్స్గా చదువుకునేటువంటి ఇది కాదు. విజ్ఞానం అంటే జ్ఞాన విద్యా విహీనస్య విద్యాజాలం నిరర్థకం, కంఠసూత్రం వినానారి హ్యానైకాభరణైరుత అని చెప్పని భర్తృహరి అంటాడు. విద్య అంటే ది ఎడ్యుకేషన్ విత్ జ్ఞాన, ది ఎడ్యుకేషన్ విత్ విజ్ఞాన. అంతేగాని మార్కులు సంపాదించేటువంటిదేనో కంప్యూటర్లతో ఆడుకునేటువంటిది కాదు ఎడ్యుకేషన్. కాబట్టి మీరే ఫుల్ ప్లెడ్జ్డ్ సిటిజన్స్ అవుతారు రేపొద్దున. అందుకని మీకు ఇలాంటివన్నీ అవసరం. అదేవిధంగా భాషకు తర్వాత సబ్జెక్ట్కి వెళ్దాం కానీ, బట్ ఇందులో కూడా ఈ టెర్మినాలజీ వీటన్నిటినీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ విజ్ఞానం ఉంటుందో అక్కడ మనకు సంస్కృతి ఉంటుంది, ఎక్కడ సంస్కృతి ఉంటుందో అక్కడ వికాసం ఉంటుంది. ఈ వికాసం వీటన్నిటికీ కూడా భాష అనేటువంటిది కూడా ఒక రూట్, అది ప్రధానం. దాని గురించి మనం సెకండ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏంటి అసలు ఈ ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ది పవర్స్. మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, చాలా జాగ్రత్త క్లీన్గా వినండి. ఇక్కడ అంటే మనకి తెలిసిందే, అంటే వారి ముందు నేను చెప్పడం కాదు, మీకు తెలియాలి. సపరేషన్ ఆఫ్ పవర్స్. భారత రాజ్యాంగం మనకి 3 అంచెల వ్యవస్థ ఇచ్చిందనేది మీ అందరికీ కూడా చెప్పుకుంటూనే ఉంటాం. ఇందులో ఒక గమ్మత్తు ఉంది, అది కూడా చెప్తా. ఇదేంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 సపరేటు, వీళ్ళ డ్యూటీలు వీళ్ళు చేయాలి అని చెప్తున్నారు. అట్లాగే ఫోర్త్ ఎస్టేట్ అన్అఫీషియల్గా అది కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయకపోయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ద ఫోర్త్ ఎస్టేట్ నన్ అదర్ దాన్ మీడియా. ఈ 4 అంచెలు
ఎంక్రోచ్ అవుతున్నాయని చెప్తున్నారు. అంటే ఎవరు చేసే డ్యూటీ వాళ్ళు చేయట్లేదు. ఎవరు చేసే డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా చేయలేదు అన్నప్పటికీ కూడా మిగతా డ్యూటీ కూడా వీళ్ళు చేసేటువంటిది కూడా రాజ్యాంగంలో అంతర్లీనంగా మనకుంది. ఇది ఎంతవరకు ఉందంటే మన పరిభాషలో, అర్థమయ్యే పరిభాషలో, భార్యాభర్తలు కుటుంబాన్ని నిర్వహిస్తున్నప్పుడు కాబట్టి పొయ్యి మీద పప్పు పొంగుతూ ఉంది, ఒక్కసారి చూడండి, కాస్త సిమ్లో పెట్టండి అని చెప్పి భార్య భర్తకి చెప్తుంది. ఓకే అని చెప్పంటాడు, దాన్ని సిమ్లో పెడతాడు, అంతవరకు ఓకే. కానీ ఏమంటే కాస్త నేను బయటికి వెళ్తున్నాను, లేకపోతే టీవీ సీరియల్ జమినీలో జీడీ పాకం టీవీ సీరియల్స్ చూస్తుంటాను, కాస్త వాడు వంట చేయండి అంటే ఎలా ఉంటుంది? అది ఇదవుతుంది. లేదు, ఇతగాడు చేసే పని మీరు పక్కకు తప్పుకుంటే నేను చేస్తాను అని చెప్పని అతను చేసే పని ఈవిడ చేస్తానంటే ఎలా ఉంటుంది? అది ఎంకరేజ్ అవుతుంది. ఇక్కడ మ్యూచువల్ ఇంటర్ఫీరియన్స్ అనేది ఉంది, మ్యూచువల్ కోఆపరేషన్ ఉంది. అండ్ ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాయింట్, ది లెజిస్లేచర్స్ at one stage they are executives, the judiciary at one stage they are executives, the executives at one stage they are judiciary. ఎట్లా ఇదేంటి అని అంటారేమో. ఫర్ ఎగ్జాంపుల్, మీ జిల్లా కలెక్టర్ ఉంటాడు. మీ జిల్లా కలెక్టరు ఈజ్ హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, మనందరికీ తెలుసు. ఇక్కడ పరిపాలనా వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలి. కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన టైంలో అర్జెంటుగా ఏంటంటే కొన్ని ఆర్డినెన్స్లు ఆయన పాస్ చేయాలి. ఇక్కడ మాస్కులు లేకుండా మీరు ఎవరైనా తిరిగితే ఇది చేస్తాం, లేకపోతే వీళ్ళకి బియ్యం సప్లై చేయాలి, వీళ్ళకి ఇది ప్రాతిపదిక చేయాలి, లేకపోతే పోలీసుని ఆయన ఆదేశిస్తాడు, ఇక్కడ మీరు ఇది ఉండండి. ఇవన్నీ ఏంటి ఆర్డినెన్సెస్ అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ జ్యుడిషియరీ. అక్కడ ఆయనకి, అందుకే ఆయన ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయంటారు. అక్కడ ఆయనకి జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి. ఆ జ్యుడిషియరీ పవర్స్ ఆ పర్టికులర్ ఇష్యూస్ వరకే, కానీ అంతకు మించి నాకు జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయని ఓవర్ యాక్షన్ చేస్తే అది ఎంకరేజ్మెంట్ అవుతుంది. మరి లెజిస్లేచర్స్ ఏంటి? మంత్రి గారు ఉన్నాడు. మంత్రి గారు ఈ ప్రజాప్రతినిధిగా మన వ్యవహారాలు చూస్తున్నంత వరకు ఆయన మంత్రి, లెజిస్లేచరు. శాసనసభల అసెంబ్లీలో కూర్చున్నప్పుడు డిస్కస్ చేస్తారు, చట్టాలు చేస్తారు. అక్కడ వరకు ఆయన లెజిస్లేచరు. బట్ వేరాజ్ వెన్ హీ గోస్ టు హిస్ సెక్రటేరియట్లో కూర్చొని అదే చేసినటువంటి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆయన శాఖకు సంబంధించింది ఈజ్ ఎగ్జిక్యూటివ్, నాట్ లెజిస్లేచర్. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. అలాగే జ్యుడిషియరీ, లార్డ్షిప్ చలమేశ్వరరావు గారు, ఆయన న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పులు చెప్తుంటారు. బై ద టైమ్ ఈజ్ ఆనరబుల్ జస్టిస్. బట్ వెన్ కమ్ టు హిజ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, అక్కడ వాళ్ళ సిబ్బందిని చూసుకోవటం, కావాల్సిన దాని గురించి రాయటం, వాళ్ళ నియామకాలు, వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ వ్యవహారాలు, లేదా కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ చూసినప్పుడు వాట్ ఈస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అత్యున్నతమైనటువంటి ఇది, ఆయన వచ్చేసరికి లెజిస్లేచర్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. బట్ పార్లమెంట్ సెషన్స్ జరగవు మనకి. పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు అర్జెంటుగా ఒకటి ఏదో ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి, ఆర్థికపరమైన బిల్లులు కావచ్చు, ఇంకేదైనా బిల్లులు కావచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, పార్లమెంట్లో సమావేశాల్లో కూర్చొని చర్చించి మనం నిర్ణయం తీసుకోవాల్సిన దాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు. బై ద టైమ్ హీఈస్ ఎగ్జిక్యూటివ్. ఎంత విచిత్రంగా ఉందో చూడండి మన రాజ్యాంగం. ఇది పాలనా సౌలభ్యం కోసం, పాలనా వ్యవహారాల కోసం ఏర్పాటు చేశారు. తర్వాత ఇందాక మన జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు ఏమైందంటే వీటన్నిటి మీద కూడా మళ్ళీ అన్నిటికీ సమానమైనటువంటి హక్కులే ఉన్నాయి. ఇవేమో లక్ష్మణ రేఖలు ఉన్నాయి వీటికి. ఇది దాటితే ఎంకరేజ్మెంట్ అవుతుంది. బట్ వెన్ కమింగ్ బ్యాక్ టు ది జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూటివ్లో కానీ లెజిస్లేచర్లో కానీ వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న తదనంతరం, నాట్ బిఫోర్, తదనంతరం ఏదైనా పొరపాట్లు జరిగినాయి అన్నప్పుడు ఏంటంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు, లేదా కోర్టే సుమోటోగా తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాని మీద జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది ఒకటి జరుగుతుంది. జ్యుడిషియల్ రివ్యూ జరగటమే కాదు, ఇందాక వారు చెప్పినట్టు ఏంటంటే 80s ఫస్ట్ టైం మన భారతదేశంలో, వెస్ట్రన్ కంట్రీస్లో ఆ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని, అంటే చట్టాల్లో ఎక్కువ డీటెయిల్డ్గా వెళ్ళడం టైం లేదు కాబట్టి అంతర్లీనంగా ఉన్నటువంటి దీన్ని తీసుకొని ఇక్కడ ఏం చేశారంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటిది, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనేదాన్ని తీసుకోవటం మొదలైంది.
ఇది మొదలైన తర్వాత ఏమైంది, ఇది చాలా మంచిది. తదనంతర కాలంలో కుప్పల తెప్పలుగా ఇష్టం వచ్చినట్టు దీన్ని ఈ పిల్స్ అంటారు, పిఐఎల్, ఈ పిల్ వేయటం అనేటువంటిది ఎక్కువైపోయింది. దాన్ని కట్టేలు చేయటం మళ్ళీ జ్యుడిషియరీ హెడాక్ ఏం చేశారంటే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఫార్ములేట్ చేశారు. నువ్వు వెయ్యాలంటే ఇంత వేయాలి, అది కనుక టైం వేస్ట్ చేస్తే నీకు ఫైన్ వేస్తానని చెప్పని ఇట్లా దాన్ని కట్టేలు చేయడం, కంట్రోల్ చేయడం అనేటువంటిది మొదలైంది. దట్ ఈస్ ఓకే. వాట్ ఈస్ ది ఎంకరేజ్మెంట్? యాక్టివిజంకి వద్దాం. ఈ పిఐఎల్ ఇలాంటి దగ్గర నుంచి జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది పెరిగిపోయింది. ఈ జ్యుడిషియల్ యాక్టివిజం నిజానికి ఇక్కడ గమనించాల్సింది, ఈవెన్ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు సైతం ఏమనుకుంటున్నారంటే, ఆన్ ద నేమ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం దే కెన్ ఎంక్రోచ్ ఇన్ టు ది ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ఆన్ దేర్ పార్ట్. జ్యుడిషియల్ యాక్టివిజం అనేటువంటిది దట్ ఈస్ మెంట్ ఫర్, నిజానికి ఇక్కడ రైతు సంఘాల వారు ఉంటారు, వాళ్ళు జ్యుడిషియల్ యాక్టివిజం, కన్స్యూమర్ అసోసియేషన్స్ ఉంటాయి, విమెన్ అసోసియేషన్స్ ఉంటాయి, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్స్ ఉంటాయి, ఇట్లా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చేయాల్సింది జ్యుడిషియల్ యాక్టివిజం. కానీ జ్యుడిషియరీ ఏమనుకుంటుందంటే జ్యుడిషియల్ యాక్టివిజం అని తమకు ఒక్కళ్ళకే సంబంధించినటువంటి అంశం అని చెప్పని అనుకుంటున్నారు. ఇది విచ్ ఈస్ నాట్ రైట్ ఆన్ దేర్ పార్ట్. తర్వాత స్పష్టంగా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానాలు చాలా క్లియర్గా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ మీకు చాలా ఉన్నాయి. ఒకటి రెండు నేను చూపిస్తాను ఒకసారి. ఆ ల్యాప్టాప్ ఏంటంటే, ఇందాక ఆ పరిధి దాటి ఒక వ్యవస్థలోకి కనుక ఎవరైనా చొరబడితే, అది ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, పరిధి దాటి ఎప్పుడైతే ఇది అవుతారో దట్ ఈస్ కాల్డ్ ఎంక్రోచ్మెంట్. అంటే ఆ వ్యవస్థలోకి వాళ్ళు ఎంక్రోచ్ అయినట్టే లెక్క. ఇది భారత అత్యున్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో చెప్పింది. ఒక 2 కేసులు నేను మీకు, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ దేర్, బట్ వేరేస్ ఒక 2 కేసులు నేను మీకు చూపిస్తా ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో. వైల్ డెలివరింగ్ ఏ జడ్జిమెంట్, ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కాల్డ్ ఫర్ జ్యుడిషియల్ రెస్ట్రైంట్ and asked courts not to take over the functions of the legislature or executive, saying there is a board separation of powers under the constitution. Each organ of the state must have respect for others and should not encroach on their other domains అని చెప్పింది. తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ లా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ జడ్జిమెంట్ వినండి జాగ్రత్తగా. When government forms its policy is based on a number of circumstances and facts, law including constraints based on its resources. It is also based on expert opinion. It would be dangerous if a court is asked to test the utility, beneficial effect of the policy or its appraisal based on facts set out in affidavit. The court would dissolve itself from entering into the realm which belongs to the executive. ఇప్పుడు ఇక్కడ మనకి జరుగుతున్నటువంటి వ్యవహారాలు మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఇది ఒకటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఒకటి చూస్తున్నాను, కేస్ స్టడీ. ఇది ఏంటంటే, బాల్కో ఎంప్లాయీస్ యూనియన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో బ్రీఫ్గా, ఇన్ డెమోక్రసీ it is prerogative of each elected government to follow its own policy. జాగ్రత్త వినండి. Often a change in government may result in the shift in focus or change in economic policies. Any such change may result in adversely affecting some vested interests. Unless any illegality is committed in the execution of the policy, a decision bringing about change cannot per se it interfered with by the court. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ అండ్ వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ దెర్ ఇస్ ఎ అంబిగ్యూటీ ఇన్ దిస్ స్టేట్ వెన్ వీఆర్ నాట్ డిస్కస్డ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కండక్టింగ్ ది ప్రోగ్రామ్ సచ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో వాట్ ఈస్ ద అంబిగ్యూటీ అంటే, ఇక్కడ 2 వర్గాలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఆర్థికంగా దివాళా తీసేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ గొడవలు జరిగిపోతున్నాయి కాబట్టి ఆర్టికల్ 356 పెట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్తున్నారు. హూ ఆర్ టు డిసైడ్? ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎట్లాగే ఇక్కడ
నువ్వున్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఏదో చేసుకొని సింగపూర్లో వాళ్ళకో వీళ్ళకో పెద్ద ఎత్తున మొత్తాలన్నీ కూడా ఏదో చేసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేదవాళ్ళకి ఏదో స్కీములు అని చెప్పని వీళ్ళు చేస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పని వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇది తప్పు కాదు. In democracy, it is a prerogative of each elected government to follow its own policy. Often a change in government may result in the shift in focus or change in economic policies అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఇది టైం లేదు కాబట్టి ఒకటే చెప్తున్నా. ఆయా ప్రభుత్వాలకు వాటికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, వాటి పద్ధతులు వాటికి ఉంటాయి. అయితే ఎప్పుడు ఇది ఇందులో అవినీతి భాగవతం ఏదన్నా ఉంటే, పెద్ద ఎత్తున పబ్లిక్ మనీ కనుక మిస్యూజ్ అయితే, ఇంకా ఏదైనా అరాచకాలు జరిగితే అప్పుడు ఖచ్చితంగా మనం ఛాలెంజ్ చేయొచ్చు, లేదా ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు, కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. అలా కాకుండా ఇంటర్ఫీర్ అయితే చాలా తప్పు. ఈ దేశంలో చేయని తప్పుకి ఎవరిని అడ్వకేట్గా పెట్టుకోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక అనేక పేద కుటుంబాలు జైళ్లలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మగ్గిపోతూ ఉంటే, దుర్భరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటే, వాళ్ళకి బెయిల్ ఇచ్చే దిక్కులేనటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పుకునేటువంటి ఈ వ్యవస్థలో రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించినటువంటి వ్యక్తులు ఇవాళ అలా వెళ్ళి ఇలా బయటకు వస్తూ ఉంటే, మీలాంటి స్టూడెంట్స్కి అసలు వాట్ ఈస్ దిస్ సిస్టమ్, వాట్ ఈస్ ద జ్యుడిషియరీ, ఏం జరుగుతుంది ఇక్కడ, ఒకళ్ళకో న్యాయం, పెద్దోళ్ళకో న్యాయం, పేదోడికో న్యాయం ఏంటి, ఇది ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ టు డిబేట్. ఒక వాస్ట్ డిబేట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా ఇంకొకటి, ఇక్కడ పెద్దలు చర్మేశ్వర గారికి నేను శిరస్సు వంచి ఒక సబ్మిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా మిక్సప్ చేస్తున్నాం మనం. ఒక సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఏమని చెప్పని, ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకి దీనికి సాంక్టిటీ లేదా రద్దు చేయండి అని చెప్పని ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధనం, తర్వాత శక్తి, పోలీసుల శక్తి, యుక్తి, ఎంప్లాయీస్, వీళ్ళు ఎంతమంది కష్టపడి ఇంత చేస్తే సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్, ఒక సింగిల్ పర్సన్ అంటే పబ్లిక్ ఒపీనియన్తో సంబంధం లేకుండా ఇచ్చేటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ డివిజన్ బెంచ్ ఏం చేస్తుంటే నో ఇట్ ఈస్ రైట్ అని చెప్పని కొట్టేస్తుంది. ఒక సింగిల్ బెంచ్ ముందు స్టే ఇచ్చేస్తుంది. ది ఎలక్షన్ కమిషనర్ చేసిందే హీస్ రైట్ ఆన్ హిస్ పార్ట్ అని. నో కాదు, ఇది ప్రభుత్వం ఉంది అని చెప్పని మళ్ళీ డివిజన్ బెంచ్ ఇస్తుంది. అందుకని వారు పెద్దలకి నేను నిర్ణయించేది ఏంటంటే, ఈ లీగల్ సిస్టమ్ మీద ఈ డివిజన్ బెంచ్కి, సింగిల్ బెంచ్కి పొలిటికల్ ఇష్యూస్ లాంటి విచ్ ఈస్ రిలేటెడ్ టు ది బ్రాడర్ పర్సెప్షన్, కోట్ల మంది ప్రయోజనంతోనో లేకపోతే కోట్లాది ప్రజాధనంతోనో ప్రభుత్వాలతోనో ముడిపడి ఉన్నటువంటిది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్స్ కాకుండా స్ట్రైట్ అవే డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఐఎమ్ ఏ లేమెన్, బట్ ఇట్ ఈస్ మై డౌట్ అండ్ ఐఎమ్ సబ్మిటింగ్ లా అండ్ జస్టిస్. కాబట్టి దయచేసి ఇలాంటి దాని మీద ఏమైనా అవకాశం ఉందా మీరు ఒకసారి చెప్పండి. దీని మీద కూడా మనం జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాలని. ఎందుకంటే వీఆర్ వేస్టింగ్ ఎనార్మస్ టైమ్ అండ్ వేస్టింగ్ ది పబ్లిక్ మనీ, వేస్టింగ్ ది ఎఫర్ట్స్, ఎనర్జీస్, ఎవ్రీథింగ్. అందుకని సింగిల్ బెంచ్ కాదు, స్ట్రైట్ అవే డివిజన్ బెంచ్కి వెళ్ళినట్టయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. కాబట్టి ఒక మంచి చర్చ. ఇంకా దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ టు డిస్కస్, బట్ ద టైమ్ ఈజ్ నాట్ పర్మిటింగ్. ఐఎమ్ సారీ ఫర్ టేకింగ్ మచ్ టైమ్, కృష్ణరాజు, అండ్ బేరింగ్ విత్ మై all the words. Thank you one and all. Please subscribe our channel.